ఈ దిన దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. చాలా మంది చూడండి, నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను అనుకుంటున్నారా? అయితే ప్రభు అంటున్నారు, పరిశుద్ధ స్థలములో నుండి నేను నీకు సహాయం చేస్తానన్నారు. ఎంతమంది కష్టాల్లో సహాయం కావాలి, రుణబాధల్లో సహాయం కావాలి, మీరు దైవ సన్నిధిలో మోకరించి సహాయం అడగండి. ప్రభు అంటున్నారుగా, పరిశుద్ధ స్థలంలో నుండి అనగా మరి ఎవరైతే ఆ దైవ సన్నిధిలో నుండి ప్రార్థిస్తున్నారో వారికి ప్రభువే సహాయము చేయువారు, ఆదుకొనును అనగా ఆ యొక్క విపత్తు నీ మీదకి వచ్చేటప్పుడు నేను ఆదుకొని బలపరిచి సహాయము చేయువాడు గనక ఎంతమందికి నేటి కాలంలో సహాయం కావాలని కోరుకుంటున్నారో ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు దేవా. ఇదిగో నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నాం గనక పరిశుద్ధ స్థలములో నుండి సహాయం చేస్తానంటూ ఉన్నాం దేవా. ఆనాటి కాలంలో నీవు బ్రతుకున్న కాలంలో ఎంతమంది నీ దగ్గరికి వచ్చి సహాయం అడిగితే అంతమందికి సహాయము అనగా స్వస్థతలు, కార్యములు జరిగించి ఉన్నావు దేవా. ఎంతోమంది మరణాంతకరమైన శ్రమల నుండి విమోచించి ఈ దినమున ఎంతోమంది బిడ్డలకు ప్రభువా నీ సహాయం కోరి ప్రార్థిస్తూ ఉన్నారు. వారందరి ప్రార్థనలు ఆలకించి అద్భుత కార్యము జరిగించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరణాత.